రేపటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల పర్యటనను ప్రారంభిస్తారు. రేపు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఎన్నికల పర్యటనకు వెళ్తారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలో సేవామిత్ర బూత్ కమిటీల సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం సభలో పాల్గొంటారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో, 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో, 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయా జిల్లాలో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ సభల అనంతరం సీఎం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రేపటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల పర్యటనను ప్రారంభిస్తారు. రేపు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఎన్నికల పర్యటనకు వెళ్తారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలో సేవామిత్ర బూత్ కమిటీల సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం సభలో పాల్గొంటారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో, 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో, 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయా జిల్లాలో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ సభల అనంతరం సీఎం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రేపటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల పర్యటనను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, ఎన్నికల పర్యటనలో రేపటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. అంటే ప్రజల్లోకి వెళ్లే ముందుగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను గేరప్ చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం ఎన్నికలకు సంబంధించి ఒక కొత్త స్ట్రాటజీతో వెళ్లే దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే మొదటగా ఎన్నికలకు వెళ్లే ముందు ఈ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకునే దిశగా ప్రచారం చేసి బస్సు యాత్రలు చేపట్టే ముందుగానే కార్యకర్తలకు సంబంధించిన సమావేశాలు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. సో ఈ కార్యకర్తలందరితో ముందుగా భేటీ కావాలి అనేది టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. ఇప్పటికే సమీక్షల రూపంలో నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక సందర్భంలో ముఖ్యమైన కార్యకర్తలతోనూ బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తలతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక దఫా సమావేశాలు అమరావతిలో విడతల వారీగా జరిపిన నేపథ్యంలో మరొకసారి క్షేత్రస్థాయిలో వాళ్ళ వద్దకే వెళ్లి కార్యకర్తల సమావేశాలు, అలాగే సేవామిత్రకు సంబంధించిన సేవామిత్రులతో నేరుగా చంద్రబాబు నాయుడు భేటీ అవ్వాలి, వాళ్ళతో సమావేశం కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దాంట్లో భాగంగానే రేపటి నుంచి తిరుపతి నుంచి తన ఎన్నికల పర్యటనని ప్రధానంగా ఈ సేవామిత్రులతోనూ అలాగే బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకున్నారు. సో దీంట్లో భాగంగా రేపు మధ్యాహ్నం 1 గంటకు, అంటే ఉదయం తిరుపతిలో స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఎన్నికల పర్యటనలు, ఎన్నికలకు సంబంధించిన ప్రచారం మీద కాన్సన్ట్రేషన్ చేయనున్నారు. సో దీంట్లో భాగంగా రేపు తిరుపతిలో తన ఎన్నికల పర్యటన ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రానికి శ్రీకాకుళం చేరుకుని అక్కడ బహిరంగ సభ, అలాగే అక్కడ కూడా సేవామిత్ర కార్యకర్తలతో మాట్లాడడం, అలాగే 17వ తేదీన విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేపడతారు. అలాగే 18వ తేదీన నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఇదే తరహా సభలు, 19వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఈ సభలు నిర్వహించుకున్న అనంతరం ప్రజల్లోకి వెళ్లే దిశగా, ఎన్నికల ప్రచారాన్ని చేపట్టే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే 20వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్ర చంద్రబాబు నాయుడు చేపట్టే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా, అంటే ఈసారి ఎన్నికలకు వెళ్లే ముందుగా కార్యకర్తలు సమావేశం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరొక కీలకమైన నిర్ణయం నిన్న పార్టీ అధినాయకత్వం కూడా తీసుకుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని అదే నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా నియమించుకున్నారు. సో ఇక్కడ నుంచి పార్టీలో ఇన్ఛార్జీలకు సంబంధించిన వ్యవస్థ అనేది రద్దు చేసినట్లుగా నిన్న టీడీపీ ప్రకటించింది. సో ఈ మేరకు చూసుకుంటా అంటే ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో గేరప్ చేసేందుకు, సీరియస్నెస్ పెంచేందుకు ఈ తరహా నిర్ణయాలు అంటే తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే పట్టుదల వాళ్ళలో పెంచే దిశగా ఈ తరహా నిర్ణయం ఉపకరిస్తుందనేది టీడీపీ అంచనాగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే ఇన్ఛార్జ్ గా ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా కానీ ఇన్ఛార్జ్ గా ఉంటూ పొలిటికల్ గా పెత్తనం చెలాయించవచ్చు ఆ నియోజకవర్గం మీద అనే భావన కొంతమంది నేతలకి కొన్ని సందర్భాల్లో ఉంటున్న నేపథ్యంలో సో దాన్ని కూడా కట్టేలు చేసే విధంగా ఇన్ఛార్జ్ వ్యవస్థను రద్దు చేయడం. సో మొత్తంగా చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం కార్యకర్తల్ని అలాగే నేతల్ని గేరప్ చేసే విధంగా కొత్త రకమైన స్ట్రాటజీతో టీడీపీ అధినాయకత్వం వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రాంతి. ఓకే చంద్రశేఖర్.